అందరికీ హాయ్, వెల్కమ్ టు బాసరా నవోదయ సైనిక్ అకాడమీ గాజువాక. గురుకుల పాఠశాలకు సంబంధించిన వీడియోస్ కంటెంట్ మనం ఇస్తున్నాము. ప్రజెంట్ మ్యాథ్స్ క్లాస్ అనేది అవుతుంది. ఆల్రెడీ 2 వీడియోస్ని మనము పోస్ట్ చేశాను. సో ఎవరైనా ఈ గురుకుల పాఠశాలకు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ముందు నేను చెప్పిన ఆ 2 వీడియోస్ చూసిన తర్వాత ఈ 3rd వీడియో చూడండి. సో మ్యాథ్స్ 4th క్లాసు చదువుతున్న వాళ్ళు 5th ఎంట్రన్స్ కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఈ కంటెంట్ అనేది చాలా యూజ్ అవుతుంది. వాళ్ళ ఎగ్జామ్కి పక్కాగా ఈ చాప్టర్స్ నుంచి క్వశ్చన్స్ అనేవి వస్తాయి. కొంచెం అటు ఇటుగా మార్చిన ఈ నాలెడ్జ్ అనేది వాళ్ళకి చాలా అవసరం పడుతుంది. సో ఇది 3rd వీడియో. ఈ వీడియోలో మనం ఎడిషన్ గురించి చెప్తాం అనమాట, అంటే ప్లస్ గురించి మనం చెప్తాను. సో మనం లాస్ట్ వీడియోలో కొన్ని ప్రాబ్లమ్స్ని మనం డౌట్స్ క్లారిఫై చేయాల్సి ఉంటుంది. సో ఆ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ అనేవి ఈ వీడియోలో జస్ట్ ఒక 2 minutesలో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. మీరు ఫస్ట్ క్వశ్చన్, లాస్ట్ వీడియోలో ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే 2695లో 9 ప్లేస్ వాల్యూ అడిగారండి. సో 2695లో 9 ప్లేస్ వాల్యూ వచ్చేటప్పటికి మీకు ఏమవుతుంది మీరే చెప్పేస్తారనమాట. 1s ప్లేస్ 10s ప్లేస్లో 9 ఉందన్నమాట. సో 9 అనేది 10s ప్లేస్లో ఉంది కాబట్టి 9 × 10 చేస్తే దట్ ఈజ్ 90 అవుతుంది. అది సెకండ్, దట్ ఈజ్ ద ఫస్ట్ క్వశ్చన్. లేకపోతే సెకండ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే 1000 ప్రెడిసెసర్ అడిగారండి. 1000 ప్రెడిసెసర్. సో ప్రెడిసెసర్ అంటే ఏం చేయాలి? -1 చేయాలి. సక్సెసర్ అంటే +1 చేయాలి. ఇక్కడ ఇచ్చిన 1000కి -1 చేస్తే ఏమొస్తుందండి? 999 అనేది మనకి ఆన్సర్ అనేది వస్తుందన్నమాట. దట్ ఈజ్ సెకండ్ క్వశ్చన్. ఇక థర్డ్ క్వశ్చన్ అనేది మనం చూసుకున్నట్లయితే 5061తో అంటే ఈ డిజిట్స్తో ఫామ్ అయ్యే లీస్ట్ నెంబర్ ఏదని అడిగాడు. సో ఈ డిజిట్స్తో ఫామ్ అయ్యే లీస్ట్ నెంబర్ ఆర్ స్మాలెస్ట్ నెంబర్ అడిగాడు. ఈ స్మాలెస్ట్ నెంబర్ని మనం ఎలా చూడాలి అని అంటే ఇందులో స్మాల్ నెంబర్ నుంచి స్టార్ట్ చేయాలి. యాక్చువల్గా స్మాల్ నెంబర్ అంటే 0 ఉంది కాబట్టి 0 తర్వాత వచ్చిన నెంబర్ ఏంటి? 1 కాబట్టి 1 ముందు వేసుకొని తర్వాత 0 వేసుకోవాలి. నెక్స్ట్ 5, 6 అవుతుంది. ఇన్ కేస్ 0 ముందు వేసుకున్నారనుకోండి, అప్పుడు 0156 అవుతుంది, అంటే 156 అవుతుంది. అప్పుడు 4 డిజిట్ అవ్వదు, 3 డిజిట్ నెంబర్ అయిపోతుంది. కాబట్టి సో ఈ 5061తో స్మాలెస్ట్ నెంబర్ ఏదైనా ఫామ్ చేయమంటే ఇలా మీరు 1056గా మనం చేయాలి. ఒకవేళ గ్రేటెస్ట్ నెంబర్ అడిగారు అనుకోండి, ఈ క్వశ్చన్లో అడగలేదు. ఇన్ కేస్ గ్రేటెస్ట్ నెంబర్ అడిగితే మాత్రం 6510 అవుతుంది ఈ డిజిట్స్తో. ఓకేనా? దిస్ ఈజ్ థర్డ్ క్వశ్చన్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూస్తే దాని సొల్యూషన్ ఏంటంటే వాడు 277, 377, 477 తర్వాత నెక్స్ట్ వచ్చే నెంబర్స్ అడిగాడు. సో వెరీ ఈజీ కదా. సో 477 తర్వాత ప్రతిదానికి 100 డిఫరెన్స్ వస్తుంది, బాగా చూడండి. సో నెక్స్ట్ ఏం వస్తుంది? 577 తర్వాత 677 వస్తుంది. అది మనకి ఆన్సర్ అవుతుంది. ఓకేనా? ఆన్సరు మనకి 577, 677 మనకి ఎక్కడైతే ఉంటుందో అదే మనకి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 5th క్వశ్చన్ చూద్దాం. 5th క్వశ్చన్ 90,000 20 + 4 అనేది ఇచ్చాడండి. సో దీన్ని యాడ్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఏంటి? 90,000. ప్లేస్ వాల్యూస్ జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ 20 + 4 అనమాట. ఓకేనా? అప్పుడేమొస్తుంది? 42009 అవుతుంది. దిస్ ఈజ్ ఆన్సర్. ఇదిగోండి లాస్ట్ వీడియోకి సంబంధించిన ఆ ప్రాబ్లమ్స్కి ఎక్స్ప్లెనేషన్ అనమాట. సో ఇన్ కేస్ ఎవరైనా మిస్ అయితే దాన్ని మీరు చూసుకోండి. నెక్స్ట్ మన టాపిక్ ఎడిషన్ అండి. ఎడిషన్ అంటే ప్లస్ యూజ్ చేస్తారు. దీని సింబల్ వచ్చేటప్పటికి
వచ్చేటప్పటికి ప్లస్, ఎడిషన్ సింబల్ ప్లస్. ఎడిషన్ అనేది మనము చేయాలి అని అంటే మనం చూడగానే ఒక ప్రాబ్లంకి మనం యాడ్ చేయాలి అని ఎప్పుడు మనకు అనిపిస్తుంది అంటే ఆ ప్రాబ్లంలో సమ్ అనే వర్డ్ ఉండేటప్పుడు, సమ్ ఆఫ్ ది నెంబర్స్ అని ఇవ్వచ్చు, సమ్ అని ఉండేటప్పుడు కానీ, టోటల్ అనే వర్డ్స్ ఉండేటప్పుడు కానీ, యాడ్ అనే వర్డ్స్ ఉండేటప్పుడు మనం ప్లస్ సింబల్ యూజ్ చేయాలి. వీ కెన్ యూజ్ ప్లస్ సింబల్. ఓకేనా? సో దీన్ని మనం ఒక క్వశ్చన్ మన ఎగ్జాంపుల్ తీసుకుందాం. క్వశ్చన్ ఇస్తాడు, యాడ్ 256, 1095, 89 అండ్ 4 అనే నంబర్స్ ఇచ్చారు. వీటిని యాడ్ చేయమన్నాడు. సో వీటిని యాడ్ చేసేటప్పుడు ఎలా యాడ్ చేస్తాము జాగ్రత్తగా చూసుకోండి. వీటిని యాడ్ చేసేటప్పుడు ఎలా యాడ్ చేస్తాము చూడండి. 256 తీసుకుంటాం ఫస్ట్. నెక్స్ట్ ఏంటి, 1095. యాక్చువల్లీ మీరు ప్లేస్ వాల్యూస్ మీరు రాసుకుంటే బాగుంటుంది పైన. ఇది వన్స్ ప్లేస్ ఓ, దిస్ ఈజ్ టెన్స్ ప్లేస్ టీ, దిస్ ఈజ్ హండ్రెడ్స్ ప్లేస్ హెచ్, దిస్ ఈజ్ థౌజండ్స్ ప్లేస్ టీహెచ్. సో ఇలా ప్లేస్ వాల్యూస్ రాసుకుందాం అనుకున్నాం. సో ఇప్పుడు మనం చూస్తే సెకండ్ 1095, థర్డ్ ఏంటి 89. 89 అనేది ఎలా రాసుకోవాలి, ఇక్కడ ఇలా 89 రాసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ ఫోర్త్ నెంబర్ ఈజ్ 4. 4 అంటే ఎక్కడ రాయాలి, మనం చూస్తే ఇక్కడ 4 రాయాలి. సో అప్పుడు యాడ్ చేయాలి. ఇప్పుడు యాడ్ చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. కానీ చాలామంది చేసే మిస్టేక్ 256, 1095, 89 అండ్ 4 ఇలా వేస్తారు, యాడ్ చేస్తారు. ఇలా చేస్తే రాంగ్. ప్లేస్ వాల్యూస్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ప్లేస్ వాల్యూస్ వన్స్ ప్లేస్లో ఏమొస్తుంది, టెన్స్ ప్లేస్లో ఏమొస్తుంది, హండ్రెడ్స్ ప్లేస్లో ఏమొస్తుంది, థౌజండ్స్ ప్లేస్లో ఏమొస్తుందో చూసుకోవాలి. ఇలా ఈ ప్లేస్ వాల్యూస్లో యాడ్ చేయాలి. 6, 5, 11 ప్లస్ 9 20 ప్లస్ 4 24. 4 ఇక్కడ రాసుకుంటారు. 24లో 2 అనేది మళ్ళీ టెన్స్ ప్లేస్లో వేసుకోవాలి. నా ఈ 2 యాడ్ చేస్తారు. 2, 5 ఇక్కడ వేసుకోండి. 10 మీకు కనబడి 2, 5, 7 ప్లస్ 9 16 ప్లస్ 8 24 మళ్ళీ వచ్చింది. మళ్ళీ ఇక్కడ 4 వేసుకొని ఇక్కడ 2 వేసుకోండి. ఈ 2ని మళ్ళీ యాడ్ చేయాలి. 2 + 2 4. ఓకేనా? ఇక్కడ 1 వచ్చింది. సో ఆన్సర్ 1444 అనేది ఆన్సర్ అవుతుంది. 1444 ఈజ్ ఆన్సర్. ఓకేనా? ఇలా మనం క్వశ్చన్స్ని మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు క్వశ్చన్స్ డైరెక్ట్గా యాడ్ అని ఇచ్చి ఇవ్వచ్చు, లేదంటే డైరెక్ట్గానే మనకి నెంబర్స్ ఇవ్వచ్చు. డైరెక్ట్గానే మనకి వాడు ఒక క్వశ్చన్ ఇస్తాడు, ఎలా 576 ఇలా ఇచ్చాడు అనుకుందాం. ఇలా ఇస్తే డైరెక్ట్గానే మనం యాడ్ చేస్తాం. 5, 6, 11 1 వేస్తారు. 1, 2, 3 + 7 10 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 1 వేస్తారు. 1, 5, 6. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? అయితే ఈ ఎడిషన్లో మనం బాగా చూడాల్సింది ఏంటంటే ఏదైనా ఒక నంబర్ని మనము 0 యాడ్ చేస్తే ఏమొస్తుంది. ఇప్పుడు 7 + 0 చేస్తే ఏమొస్తుంది అని అంటే 7 వస్తుంది. లేదంటే 0 + 69 ఇచ్చాడు. సో ఆన్సర్ ఏమవుతుంది, 69 వస్తుంది. అంటే ఇక్కడ 0ని ఎడిటివ్ ఐడెంటిటీ అంటారు. యాక్చువల్గా మీరు హయ్యర్ క్లాస్లో నేర్చుకుంటారు. 0 ఈజ్ కాల్డ్ ఎడిటివ్ ఐడెంటిటీ. సో ఎడిటివ్ ఐడెంటిటీ మీన్స్ ఏ నంబర్ని అయితే యాడ్ చేస్తామో అప్పుడు ముందు నెంబర్ వాల్యూ మారదు. అంటే ఒక నెంబర్కి ఏ నెంబర్తో యాడ్ చేస్తామో దాని వాల్యూ మారదో ఆ యాడ్ చేసే నెంబర్ని ఎడిటివ్ ఐడెంటిటీ అంటారు. ఇక్కడ 69కి 0తో యాడ్ చేస్తే మనకి 69 వచ్చింది. 7కి 0తో యాడ్ చేస్తే 7 వచ్చింది. కాబట్టి ఇక్కడ 0ని ఎడిటివ్ ఐడెంటిటీ అంటాం. దీని మీద క్వశ్చన్స్ అడిగినా అడగవచ్చు. మీకు ఫస్ట్ మీకు ఇలా క్వశ్చన్ ఇవ్వచ్చు, 35 + 62 + 0 = డాష్ అని అంటాడు.
4 ఆప్షన్స్ మే బి గివెన్. సో అప్పుడు ఏం చేస్తారు, వెరీ సింపుల్ కదా, 35 + 62 యాడ్ చేస్తారు, 7 and 9. సో ఆన్సర్ ఏమవుతుందంటే 97 అవుతుంది. ఇంకా 0 ఉంటే 0ని యాడ్ చేసినా 97 వస్తుంది అనమాట. ఓకేనా. మల్టిప్లికేషన్లో మళ్ళీ 0తో మల్టిప్లై చేస్తే ఓవరాల్గా ఆన్సర్ 0 అయిపోతుంది. అది మల్టిప్లికేషన్ వచ్చేటప్పుడు మనం చెప్తాం. ఓకేనా. అలాగే మనం ఎడిషన్ చేసేటప్పుడు మనం ఏవైతే మనం యాడ్ చేస్తున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఏవైతే యాడ్ చేస్తున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు మనం యాడ్ చేస్తాం కదా, ఈ యాడ్ చేసే ఈ నంబర్స్ని ఏమంటారంటే యాడెండ్స్ అంటారు. యాడెండ్స్. ఓకేనా. యాడెండ్స్ అంటే ఈ నంబర్స్ ఏవైతే మనం యాడ్ చేస్తామో వాటిని యాడెండ్స్ అంటారు. ఆ వచ్చిన రిజల్ట్, ఆ వచ్చిన ఆన్సర్ని మనము సమ్ అంటారు. సో ఇక్కడ ఆన్సర్ ఈ సమ్, 601 అనేది సమ్ అవుతుంది. లేదంటే దీన్నే మనం టోటల్ అని కూడా అంటారు. సో దిస్ ఈజ్ కాల్డ్ సమ్ ఆర్ టోటల్ అనమాట. ఇవి నంబర్స్ ఎన్ని అయితే నంబర్స్ యాడ్ చేస్తాం, మేబీ 2 నంబర్స్, 3 నంబర్స్, 4 నంబర్స్, ఎన్ని నంబర్స్ యాడ్ చేసినా వాటిని యాడెండ్స్ అంటాం. యాడెండ్స్, ADDENDS, యాడెండ్స్ అని అంటాము. సో ఇది మనకి ఎడిషన్కి సంబంధించిన ఇంట్రడక్షను. నెక్స్ట్ కొన్ని మోడల్ క్వశ్చన్స్ అనేవి చూడాలి. అయితే స్టూడెంట్స్ చేయాల్సింది ఏంటంటే, యాడింగ్ అనేది చాలా ఈజీ, అందరూ చేస్తారు. బట్ క్వశ్చన్ చూడగానే ఆ క్వశ్చన్కి మనం యాడ్ చేయాలా, లేదంటే వేరే సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ చేయాలా అనేది మనకి అర్థం అవ్వాలి. అలా అర్థం అవ్వాలి అని అంటే ఫస్ట్ మనం క్వశ్చన్ చదివి దాన్ని అర్థం చేసుకోవడం మనకు రావాలి. ఎప్పుడైతే క్వశ్చన్ చదివి మనకు అర్థమవుతుందో అప్పుడే మనం ఆన్సర్స్ అనేవి ఈజీగా చేయగలం. యాక్చువల్గా ప్రతి స్టూడెంట్ కూడా తెలివైన వాడే. వాడికి ఏ రకంగా చెప్తే, అంటే ఒక క్వశ్చన్కి ఇలా చెయ్యి అంటే వాడు చేసేస్తాడు. కానీ ఎగ్జామ్లో ఆ స్టూడెంటు దాన్ని చదివి అర్థం చేసుకొని ఆ క్వశ్చన్కి ఏ ప్రాసెస్ యూజ్ చేయాలి, ఎడిషనా, సబ్ట్రాక్షనా, మల్టిప్లికేషనా, డివిజనా, లేదంటే ఇంకేదైనా వేరే ఫార్ములా యూజ్ చేయాలా అనేది వాడి మైండ్కి రావాలంటే వాడికి చదివే కెపాసిటీ ఉండాలి అండ్ అర్థం చేసుకునే కెపాసిటీ ఉండాలి. ఇది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్కి ఇంపార్టెంట్ ఒక ఇన్స్ట్రక్షన్ అని చెప్పుకోవచ్చు అనమాట. ముందు ఇలాంటి వర్డ్ ప్రాబ్లమ్స్ మీద ఫోకస్ చేయాలన్నమాట. చూడండి, ఇక్కడ వర్డ్ ప్రాబ్లం ఇచ్చాను. ఏంటో వర్డ్ ప్రాబ్లం అంటే, రవి హ్యాస్ 2578 రూపీస్. అంటే రవి దగ్గర 2578 రూపీస్ ఉన్నాయి. అండ్ రాణి హ్యాస్ రూపీస్ 3152. రాణి దగ్గర 3152 రూపీస్ ఉన్నాయి అన్నమాట. వాట్ ఈస్ ద టోటల్ అమౌంట్ విత్ దెమ్? సో వాళ్ళిద్దరి దగ్గర ఎంత అమౌంట్ ఉన్నది అనేది క్వశ్చన్ అనమాట. యాక్చువల్గా ఈ క్వశ్చన్లో టోటల్ అనే వర్డ్ ఇది ఒక రకంగా హింట్ వర్డ్ అని చెప్పుకోవచ్చు అనమాట. ప్రతి క్వశ్చన్కి ఏదో రకంగా హింట్ అనేది ఉంటుంది అనమాట. ఆ హింట్ వర్డ్ అనేది మనకి ఇచ్చారు కాబట్టి మనం ఏం చేయాలి, ఫాస్ట్గా చేయాలంటే ఈ 2 నంబర్స్ని యాడ్ చేస్తే చాలు. ఏంటి ఆ 2 నంబర్స్? 2578 అండ్ 3152ని యాడ్ చేస్తే చాలు. ఓకే, వీటిని యాడ్ చేస్తే చాలు. లేదు మనకి స్కూల్ పర్పస్లో చేయాలి అని అంటే ఏం చేయాలి అని అంటే, ఇక్కడ మ్యాటర్ రాయాలి. ఏంటి? రవి అమౌంట్ 2 ఈక్వల్ 10 రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ రవి అమౌంట్ 2578 రూపీస్. నెక్స్ట్ రాణి అమౌంట్ ఈక్వల్ టు 3152. ఇప్పుడు ఇద్దరి దగ్గర ఉండే అమౌంట్ టోటల్ అమౌంట్. సో టోటల్ అమౌంట్ అంటే యాడ్ చేస్తాం. మీకు ఎగ్జామ్లో ఇచ్చారనుకోండి, ఈ మ్యాటర్ అంతా రాయాల్సిన అవసరం లేదు. జస్ట్ యూ కెన్ డూ ద ఎడిషన్ ప్రాసెస్. యాడ్ చేస్తారు. 8 2 ఎంత? 10. సో ఇక్కడ 1 వేస్తారు 10s ప్లేస్లో. 1 7 8 8 + 5 13. సో అగైన్ 1 వేస్తారు 100s ప్లేస్లో. సో 1 5 6 + 1 7 అవుతుంది. ఇక్కడ 2 + 3 5 అవుతుంది. సో వాట్ ఈజ్ ఆన్సర్? 5730 అనేది మనకి ఆన్సర్ అనేది అవుతుంది అనమాట. దిస్ ఈజ్ ద వన్ మోడల్ క్వశ్చన్. ఇలాంటి మోడల్ క్వశ్చన్స్ మనం కొన్ని ఇచ్చాను. సో మీరు చదివితే అర్థమవుతుంది. సో సెకండ్ క్వశ్చన్, ఇన్ ఏ విలేజ్, ఒక విలేజ్లో దేర్ ఆర్
1256 మేల్ అండ్ 1525 ఫిమేల్ పాపులేషన్. సో మీకు ఇక్కడ పాపులేషన్ అంటే తెలిసి ఉండాలి. ఏంటి పాపులేషన్ అంటే? జనాభా, మనుషులు అన్నమాట. సో ఆ మనుషుల్లో మేల్ అంటే ఎవరు? జెంట్స్, పురుషులు అంటారు. ఫిమేల్ అంటే ఎవరు? లేడీస్, మహిళలు అంటారు. సో ఒక విలేజ్లో మేల్ ఎంతమంది ఉన్నారంటే మేల్ వచ్చేటప్పటికి 1256 మెంబర్స్ ఉన్నారు. అదే ఫీమేల్కి వచ్చేటప్పటికి 1525 ఉన్నారు. సో క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ద టోటల్ పాపులేషన్ ఆఫ్ ద విలేజ్ తాలూకా టోటల్ పాపులేషన్ ఎంత అనేది క్వశ్చన్ అనమాట. మరి ఏం చేస్తాము ఇక్కడ? మనము యాడ్ చేస్తాం అనమాట. టోటల్ అన్నప్పుడు మనం ఎప్పుడు కూడాను యాడ్. ఏం చెప్పాను? హింట్ అనే వర్డ్ మనకు కొన్నిసార్లు ఇస్తారు. ఆ హింట్ బట్టి మనం చెప్పచ్చు. టోటల్ అంటే యాడ్ చేస్తాం. యాడింగ్ ఎలా చేస్తాం? 6 5 11 1 యాడ్ చేస్తాం. సో 1 5 2 8, ఓకేనా? 2 5 7 1 1 2. సో ఆ విలేజ్లో 2781 పీపుల్ అనేవాళ్ళు ఉన్నారనమాట. మేలు ఫిమేలు టోటల్ కలిపితే 2781. ఇక్కడ పాపులేషన్ అనే వర్డ్ మీరు చూసుకోవాలి. పాపులేషన్ అంటే జనాభా, మనుషులు అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. సో ఈ క్వశ్చన్ అనేది మనకి డైరెక్ట్గా ఇచ్చారు. ఈ క్వశ్చన్ మనం యాడ్ చేయాలి. ఎలా మనం యాడ్ చేస్తామో చూస్తే 200. సో ఎలా 200 రాసుకోండి. నెక్స్ట్ ప్లస్ 30 అంటే ఎలా వేసుకోవాలి? ఎందుకంటే 10s ప్లేస్లో 3 వేయాలి, 1s ప్లేస్లో 0 రావాలి. నెక్స్ట్ 500. దిస్ ఈజ్ 500. మళ్ళీ ప్లేస్ వాల్యూస్ అనేవి మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ప్లేస్ వాల్యూస్ కరెక్ట్గా వేయకపోతే ప్రాబ్లం రాంగ్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏంటి? 2530. ఓకేనా? నెక్స్ట్ ఏంటి? 25. సో దిస్ ఈజ్ 25. నెక్స్ట్ 3 అనమాట. వీటన్నిటిని యాడ్ చేయాలి. మీరు యాడ్ చేస్తారా లేదా? ఈజీయే కదా. ఏంటి? ఇది 1s ప్లేస్, దిస్ ఈజ్ 1s ప్లేస్ అని అంటారు. దిస్ ఈజ్ 10s ప్లేస్, దిస్ ఈజ్ 100s ప్లేస్, దిస్ ఈజ్ 1000s ప్లేస్. సో 1s ప్లేస్లో ఉండే నెంబర్స్ చూడండి. 0 0 0 0 0 5 3. సో 5 + 3 8 అవుతుంది. నెక్స్ట్ 10s ప్లేస్లో 3 3 2 6 + 2 8 అవుతుంది. నెక్స్ట్ 100s ప్లేస్లో 2 5 5 12 అవుతుంది. సో 2 వేసుకొని ఇక్కడ 1 వేసుకుంటారు. ఈ 1 + 2 చేస్తారు, 3 అవుతుంది. దిస్ ఈజ్ ద ఆన్సర్. 3288 ఈజ్ ద ఆన్సర్ ఫర్ ది థర్డ్ క్వశ్చన్ అనమాట. ప్లేస్ వాల్యూస్ అనేవి చాలా జాగ్రత్తగా చేయాలి. ప్లేస్ వాల్యూస్ కరెక్ట్గా వేయలేదనుకోండి, ఆన్సర్ అనేది మీకు రాంగ్ వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? అర్థమవుతుందా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో చాలామంది వర్డ్ ప్రాబ్లమ్స్కి వచ్చేటప్పటికే రాంగ్స్ చేస్తారు. ఎందుకంటే వర్డ్ ప్రాబ్లమ్స్ వాళ్ళకి తెలిసినప్పటికీ, ఈజీ అయినప్పటికీ ఏం చేయాలి, ఎలా చేయాలి అని వాళ్ళకి తెలియక రాంగ్ చేస్తారు. ఈ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. ద నెంబర్ ఆఫ్ విజిటర్స్ టు ఏ టెంపుల్ ఆన్ 3 days Friday, Saturday and Sunday are 3529, 6158 and 9259. వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ విజిటర్స్? సో ఇక్కడ క్వశ్చన్లో మనం చూడాల్సింది ఏంటంటే, ఒక టెంపుల్ ఉంది. ఆ టెంపుల్కి విజిటర్స్ అంటే టెంపుల్ని విజిట్ చేసేవాళ్ళు. సింపుల్గా చెప్పాలంటే భక్తులు అని చెప్పొచ్చు. డివోటీస్ అంటారు. డివోటీస్ అయినా అంటారు. యాక్చువల్గా టూరిస్ట్ ప్లేస్కి విజిటర్స్ అనే వర్డ్ యూజ్ చేస్తారు. టెంపుల్కి అయితే డివోటీస్ అనే వర్డ్ యూజ్ చేస్తారు. డివోటీస్ అయినా విజిటర్స్ అయినా భక్తులు, ఆ గుడికి వెళ్ళిన వాళ్ళు అనమాట. సో 3 daysలో అంటే ఆ 3 days ఎవరు? ఫ్రైడే, సాటర్డే, సండే. సో ఫ్రైడే రోజు వచ్చిన వాళ్ళు, సాటర్డే రోజు, సండే రోజు వచ్చిన ఆ విజిటర్స్ అనేవాళ్ళు టోటల్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ టోటల్ ఫైండ్ అవుట్ చేయమని అడిగారు. ఓకేనా? ఫ్రైడే ఎంతమంది వచ్చారు? ఇగోండి, ఈ ఫస్ట్ నెంబర్ ఫ్రైడే నెంబర్ అనమాట. అంటే 3529 అనేది ఫ్రైడే వచ్చిన డివోటీస్ ఆర్ విజిటర్స్. సాటర్డే అయితే 6158. సండే అయితే దిస్ ఈజ్ సండే విజిటర్స్ కౌంట్ 9259. సో ఏం చేయాలి అని అంటే టోటల్ అడిగారు కదా, టోటల్ అడిగితే ఏం చేయాలి? వీటన్నిటిని యాడ్ చేయాలి. మళ్ళీ అడుగుతున్నాను, చెప్పండి, మీరే చెప్పండి. వీటిని ఏమంటారు? ఈ 3 నెంబర్స్ని ఏమంటారు? కామెంట్లో చెప్పండి. ఎక్కడ వచ్చిన ఆన్సర్ని ఏమంటారు? కామెంట్లో చెప్పండి. ఈ 3 నెంబర్స్ని మనం ఏమంటారు? ఆల్రెడీ ముందే చెప్పాను.
ఈ యాడ్ చేసిన ఈ 3 నెంబర్స్ని ఏమంటారు, అవి వచ్చిన ఆన్సర్ని ఏమంటారు అనేది మీరు చెప్పండి. ఇప్పుడు యాడ్ చేద్దాం. 9 8 17 ప్లస్ 9 ఓకే 26 అవుతుంది. 26 కాబట్టి 6 హియర్ రైట్ 2 అనమాట. నెక్స్ట్ 2 to 4 ప్లస్ 5 9 9 ప్లస్ 5 14. సో రైట్ 4 and 1 హియర్. నెక్స్ట్ 1 5 1 2 1 5 6 1 7 ప్లస్ 2 9 ఓకే 3 6 9 ప్లస్ 9 18. సో దిస్ ఈజ్ ద ఆన్సర్ అనమాట. అంటే 3 డేస్లో 18,946 నెంబర్స్ వచ్చారు. ఇది మనకి ఎడిషన్కి సంబంధించిన కొన్ని మోడల్ ప్రాబ్లమ్స్. ఈ టైప్ ఆఫ్ మోడల్ ప్రాబ్లమ్స్ మీకు ఎగ్జామ్స్లో వస్తాయి. నెక్స్ట్ వీడియోలో మనం ప్రీవియస్ పేపర్ కూడా మనం డిస్కస్ చేద్దాం. ఆ ప్రీవియస్ పేపర్లో మ్యాథ్స్లో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా వచ్చాయి మనం డిస్కస్ చేద్దాం. అండ్ నెక్స్ట్ టాపిక్ సబ్ట్రాక్షను, మల్టిప్లికేషను, డివిజను, వాటి గురించి అయితే ఎన్ని టాపిక్స్ ఉన్నాయో అన్నిటిని కూడా డిస్కస్ చేద్దాం. సో మీరు చేయాల్సింది నోట్స్ రాసుకోండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్ రూపంలో ఈ పైన ఇస్తున్న స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కామెంట్స్ రూపంలో ఇవ్వచ్చు, లేదంటే ఆ నెంబర్కి కాల్ చేసి అడగవచ్చు. ఇంకా ఏదైనా మీకు సజెషన్స్ కావాలంటే అడగవచ్చు. అండ్ ఈ వీడియోని ఎవరైతే ప్రజెంట్ 4th క్లాస్ చదువుతూ ఉండి గురుకుల పాఠశాలకి అప్లై చేశారో వాళ్ళకి పంపించండి. వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది, వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది, వాళ్ళు కూడా ఎగ్జామ్ రాయడానికి యూజ్ అవుతుంది. కాబట్టి వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీలో ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.